ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏమండి, ఇప్పుడైతే నేను యూనిఫామ్ ప్యాంటు కటింగ్ చాలా అంటే చాలా ఈజీ అండి. ఏ విధంగా కట్ చేయాలనేసి ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. అది కూడా టేప్తో పని లేకుండా ఓన్లీ ఆది ప్యాంట్ ఉంది కదా, ఈ ప్యాంట్ మెజర్మెంట్తోనే మనము కటింగ్ అయితే చేద్దామండి. 5 నిమిషాలండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చూసేద్దామండి. ఇప్పుడైతే ప్యాంట్ని అయితే ఈ విధంగా 2 మడతలకు అయితే మడతేసుకున్నానండి. సమానంగా పెట్టేసుకున్నాను నేను. సమానంగా పెట్టేసుకునేసి చూడండి, ఇక్కడైతే మాత్రం హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నప్పుడు సరే కటింగ్ అయితే చేసుకుందామండి. హెచ్చు తగ్గులు అయితే ఉంటుంది కదా, ఇది కటింగ్ అయితే చేసుకున్నామండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి మడతకైతే రావాలి కదా, ప్యాంట్కి అయితే ఇక్కడ మనకి ఫిట్టింగ్ అనేసి మడతకైతే రావాలి. ఇక్కడైతే కుట్టు అయితే ఉందన్నమాట. ఈ కుట్టికి ఇట్లా మడత కనీసం అనేది నేను ఒక 4 ఇంచులు అయితే ఉంటుందండి. ఇంతైతే మడత వేసుకున్నాను. మందంగా వస్తే మడత అనేది చాలా బాగుంటుందండి. మళ్ళీ ఇక్కడికైతే ఎగస్ట్రా ఉంది కదా, ఎగస్ట్రా కనీసం అనేది ఇలా చూడండి ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా ఉంది. ఇది కూడా కరెక్ట్గా అయితే పెట్టేసుకున్నామండి. తర్వాత ఎక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ ఎంత కొలత ఉందో కొలత ప్రకారం అనేది ఇట్లా గీసేసుకున్నామండి. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది ఎగస్ట్రా ఉంది కదా, ఈ ఎగస్ట్రా అనేసి మళ్ళీ సెకండ్ అనేసి మళ్ళీ గీసేసుకుందాం. మళ్ళీ ఎంత గీసేసుకోవాలనేసి మళ్ళీ చూద్దామండి. ఇట్లా ఇట్లా అనేది వచ్చేస్తుందండి. మనము లూజ్గా కావాలన్నా లూజ్గా పెట్టేసుకోవచ్చు, ఒకవేళ టైట్గా కావాలంటే టైట్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఇది స్కూల్ యూనిఫామ్ కదా, కొద్దిగా లూజ్గా ఉంటేనే సేఫ్గా ఉంటుంది, బాగుంటుందండి. తర్వాత ఇక్కడ కొద్దిగా అయితే ఇంత వదిలేసుకున్నారు కదా, యాస్టీజ్గా ఇది ఎట్టుందో అంతే గీసేసుకోవాలి. కొద్దిగా క్లచ్కి అయితే పోవాలి కాబట్టి క్లచ్కి అనేది కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకుంటున్నాను నేను. మళ్ళీ తర్వాత ఇక్కడ కుట్టుంది కదా, ఇక్కడ మళ్ళీ క్లచ్కి అనేది వదిలేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ఈ ప్యాంట్ అనేది తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి క్లచ్కి అయితే పోవాలి కదా, క్లచ్ అనేది ఎగస్ట్రా అనేది పోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరికి ఇది ఏడ కట్ చేసుకోవాలండి. ఏడనేది కట్ చేసుకోవాలి. ఇది ఎగస్ట్రా పీస్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుందండి. చాలా మంది భయపడుతుంటారు ప్యాంటు టాప్ కుట్టాలంటే రాదనేసి అంటూ ఉంటారు. ఒక్కసారి చూసారంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకుందాం అనమాట. ప్యాంట్ వరకే కట్ చేస్తున్నాను నేను. స్టెప్ బై స్టెప్ మళ్ళీ ప్యాంటు స్టిచ్చింగ్ కటింగ్ అయితే చూస్తున్నాం కదా, మళ్ళీ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, పాకెట్ ఎలా పెట్టాలి ప్యాంట్కి, అది కూడా నేను వీడియోలో అయితే చూపిస్తానండి. మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూసారంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి, మీకు స్టెప్ బై స్టెప్ అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే మాత్రం ఈ వీడియో అనేది కటింగ్ వరకే చూపిస్తున్నాను నేను. చాలా ఈజీ అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ చూడకుండా ఉంటే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని ఒకసారి కానీ చూసారంటే మాత్రము బ్లౌజ్ కటింగ్ అన్ని బ్లౌజ్ టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా ఈజీ టిప్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్ అయితే విజిట్ అయితే చేసేయండి. తర్వాత చూడండి, ఈడకైతే ఇట్లా కటింగ్ అయితే చేసుకున్నాం అనమాట. ఓన్లీ ఈ ప్యాంట్ పైన మనకి ఇంకా రావాలి కదా, పైన టాప్ అనేది రావాలి కాబట్టి ఆ పట్టీకి అని చెప్పేసి ఇంకో క్లాత్ అనేది ఎత్తేసుకున్నాను అనమాట. చూడండి, ఎగస్ట్రా కొద్దిగా క్లాత్ అనేది తీసేసుకున్నాను అనమాట. క్లాత్ అయితే మాత్రము నేను ఫస్ట్ ఎట్లా మడత వేసుకున్నానో మీరు చూడలేదు కదా, 4 హోల్డింగ్లు అయితే మాట 4 పొరలు అయితే రావాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే మాత్రము ఇట్లా ఉండింది కదా మడత, దీన్ని 4 మడతలకు అయితే మడత వేసుకున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తానండి. ఓకేనండి, 4 మడతలకు అయితే మడత వేసుకుంటే మనకి 2 ప్యాంట్ అనేది మనకి డబల్ హోల్డింగ్లోనే వస్తాయి అనమాట. మళ్ళీ తర్వాత ఏమంటే వేరే క్లాత్ అయితే తీసేసుకున్నాను అనమాట. దీన్ని కూడా ఏమంటే చూడండి, ఒక
ఇట్లా ఈ విధంగా మడతేసుకుని సింగిల్లో ఇట్లా మడతేసుకున్నాను అనమాట. ఓపెన్ అనేది అట్లా పెట్టేసుకున్నాను, హోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టేసుకున్నాను నేను. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ప్యాంట్ ఉంది కదా, ఆది ప్యాంటు ఇప్పుడు నడుము వెడల్పు అయితే చూసేసుకోవాలన్నమాట. ఈ నడుము వెడల్పు అయితే ఉంది కదండి, ఈ నడుము వెడల్పు అయితే ఉంది కదా, ఇట్లా దీన్ని ఇలాని యాక్టివ్గా ఇలా పెట్టేసుకున్నామండి. ఇలా పెట్టేసుకునేసి వెడల్పు ఎంత ఉందో ఏడికి ఒక టిక్ మార్క్ అనేది చేసుకున్నాము. మళ్ళీ ఎక్స్ట్రా మనకి ఇంకా మడతకైతే పోవాలి కదా, అందుకని చెప్పేసి 2 ఇంచులు అనేది కొంచెం వదిలేసుకున్నాను ఎక్స్ట్రా అనేది. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఏడుకైతే ఉంది కాబట్టి ఏడుకి క్లచ్కి ఏడుకి తీసేసుకున్నాను నేను. ఇది కూడా మీకు చెప్తాను నేను ఈజీగా. మళ్ళీ ఇక్కడ మనకి ఈ విధంగా నాడా పెట్టుకోవాలి కాబట్టి నాడా పెట్టుకునేదానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఈ నాడాకని చెప్పేసి 2 ఇంచులు అనేది వదిలేసుకుంటున్నాను నేను. 2 ఇంచులు వదిలిన తర్వాత కొలత అయితే పెట్టేసుకున్నాను చూడండి, ఎక్కడికి వస్తా ఉందండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా వేస్తానండి. ఇట్లనే యాస్టీస్గా స్కేల్ తోటి మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది గీసేసుకునేసి ఇలా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది డబుల్ హోల్డింగ్లో ఉంది, ఈ హోల్డింగ్ అనేది నా సైడ్ ఉంది, ఓపెన్ అనేది అటు సైడ్ ఉంది కాబట్టి ఇట్లా 2 పక్కల ఇది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నామండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. వితిన్ 5 మినిట్స్లో ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఈ కటింగ్ అనేది. తర్వాత నేను టాప్ కటింగ్ కూడా చూపిస్తానండి. నేను డ్రెస్ టాప్ అనేది రోజుకి ఒక 4 లేకపోయినా 3 కుట్టుకున్నా కూడా చాలండి. నేనైతే 350 400 అయితే తీస్తానమాట, ఛార్జెస్ అయితే చేస్తానమాట. ఒక డ్రెస్కి అయితే మాత్రము, ప్యాంటు టాప్కి అయితే మాత్రము అలా ఒక 3 ఇంట్లో పనులన్నీ చేసుకునేస్తూ మనం 3 కానీ కుట్టుకున్నామంటే మీరే లెక్కేసుకోండి ఎంత వస్తుంది అనేది. చూడండి ఇది మాత్రము మడతకైతే మన నాడాకైతే రావాలి కదా, ఈ మడతకైతే మాత్రము వదిలేస్తున్నాను అనమాట. ఇది మాత్రం మనకి ఎక్స్ట్రా నడుము సైజు చూసుకోవాలి కదా, చూసుకున్నాను కదా. ఈ నడుము కనేసి అనేది ఆ బెల్ట్ కనేసి అనేది జాయింట్ అయితే చేసుకుంటాం అనమాట ప్యాంట్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అంతే అండి, ప్యాంట్కి వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది వితౌట్ పాకెట్ అండి, ఇది పాకెట్ లేకుండా అంటే ఈజీగా అయితే చెప్తాను నేను. ఈ ప్యాంట్కి కుట్టిన ప్యాంటు కూడా ఖచ్చితంగా పాకెట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ముందు నార్మల్ ప్యాంట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము, తర్వాత అనేది పాకెట్ అనేది జాయింట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను. ఓకే అండి, ఇదకైతే కటింగ్ అయితే అయిపోయింది కదా. తర్వాత నాడా కుట్టుకోవాలంటే మాత్రము నాడా వీటిల్లో తనిగా కూడా మనము కట్ చేసుకునేసి నాడా కూడా కుట్టేసుకోవాలండి. నాడా కుట్టే విధానం కూడా నేను చూపిస్తాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే పెడతాను నేను. ప్యాంట్ స్టిచ్చింగ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకేసారి పెడదామనేసి అనుకున్నాను, కానీ మీకు అర్థం అవుతుందనే ఉద్దేశంతో నేను చిన్న స్టెప్తో చెప్పాలనేసి అనుకున్నాను. ఓకే ఆల్ ఆఫ్ యూ.